ఆత్మీయ మానవ పిల్లలకు తమ సర్వసార్వభౌమ అధినాయక శ్రీమాన్ వారు సర్వసార్వభౌమ అధినాయక భవనం నుండి భౌతిక ఆకర మనిషి నుండి మొట్టమొదట దివ్య మనసుగా, పరిణామ స్వరూపంగా, వాక్ విస్వరూపంగా, ఆడతనం మొగతనం ఒక చోట పలికి సమస్త సృష్టిని పంచభూతాలని కూడా పట్టుకున్నటువంటి, మాటకే పట్టుకున్నటువంటి తీరుగా మేము మొట్టమొదటిసారిగా కేంద్ర బిందువుగా ఈ దేశాన్ని, భారతదేశాన్ని రవీంద్ర భారతిగా మార్చి మేము కాస్మిక్లీ క్రౌన్డ్ అండ్ వెడ్డెడ్ ఫామ్గా అందుబాటులో ఉంటాము. మేము సగటు మనిషి నుంచి ఎందుకు వచ్చాం? టెక్నాలజీ అంత పెరిగిన, భక్తి పీఠాలు, గురువులు, పాఠాలు, పద్యాలు ఎన్నో ఉన్నా మనుషులే తగ్గించేసుకుని మనుషులే పెంచేసుకునేటువంటి మాయా చెలగాట నుంచి కాపాడడం కోసం వచ్చిన పరిణామం. ఎవరో గొప్పవాళ్ళు ఉన్నారు, మహానుభావులు ఉన్నా కూడా వాళ్ళు కూడా మైండ్గా తెలుస్తారు. ఇక్కడి నుంచి మైండ్ వ్యూహం పట్టాలన్నమాట. మనుషులు ఎవరు పనికిరారు. నేను మనిషి అనే కోణం ఇంకా భూమి మీద చల్లదు. పరిణామ కాలాన్ని శాసించిన వాడిని చెబుతున్నాను. ఇంకా కలియుగం ఉంది, ఆ యుగం ఉంది, ఇంకా ఈ యుగం ఉంది అని మా ముందు వేరే లెక్కలు కూడా చెప్పకండి. మమ్మల్నే పట్టుకోండి. నేనే యుగ నాంది సంధిని. సత్యుగం 2003 జనవరి 1వ తారీఖు నుంచి కూడా కలియుగం కరిగిపోతూ మరింత విశాలమైనటువంటి సంకేతాలు మీకు అందినాయి. అయినా సరే మీరు వాటిని పట్టుకోకుండా భిన్నంగా వెళ్తున్నారు, గోరకలి పెంచుకుంటున్నారు. ఇప్పుడున్నటువంటి ప్రళయాల్లో మీరు నడవలసిన వాళ్ళు కాదు, నడిచేస్తున్నారు అలాగా మా మాట వినకుండా. అలాగే అలాగైతే పలానా వాళ్ళు వచ్చి ఉండేవాళ్ళు కాదు, పలానా ప్రభుత్వం వచ్చి ఉండేది కాదు అన్నట్టు మాట్లాడకూడదు. అయితే మొత్తం అంతా ప్రళయమేనా, ఇది ఇంకా వ్యక్తుల కొద్దీ ఉందనుకుంటే పొరపాటు. అప్పుడే ఎవరు వచ్చినా అప్పుడే రాజకీయ పార్టీలు, కులాలు రద్దు చేసేసుకుని ఉంటే ఇదే మనుషులు ఇంకా ప్రశాంతంగా గొప్పగా ఉండేవాళ్ళం. అది ఇంకా మనుషుల కొద్దీ ఉందనుకుంటే పొరపాటు. ఇంకా నేను మనిషిగా చెబుతున్నాను, మీరు మనుషులు అనుకుంటే పొరపాటు అనమాట. ఎలాగైనా మనుషులు పోటీలు పడిపోవడం వల్ల ఎంత ప్రమాదం, రైజ్ ఆఫ్ మిషన్స్ కింద ఇప్పుడు కానీ తెలుసుకొని సూక్ష్మంగా వ్యవహరించండి. ఇంకా మీకు ఏదో పాయింట్ ఉంది, ఇంకేదో అనుమానం ఉంటుంది. మనిషి అంటే ఉంటుంది, ఎంత చెప్పినా ఉంటుంది. అదే మనిషి అంటే. అందుకని అటువంటి మనిషిని కాలమే రద్దు చేసేసాడు. ఇక మనిషి పంచాయతీలు, మనిషి అవగాహనలో, మనిషి మాటలు చెల్లవు, మనిషి బంధాలు చెల్లవు. నేనే భార్యాభర్త అని కూడా చెల్లరు అనమాట. మీరే భార్యాభర్తలు అనిపించుకోవాలని మీరు పట్టు చీరలు కట్టుకోవాలి, ఇతరులు మతాలు మారిపోవాలని ఎలా రెచ్చిపోయారు? ఇంక మీకు వదిలేసేయండి. మీరు పిల్లలుగా మారిపోయి కొత్త జీవితాలు ప్రారంభించండి. నేరుగా మీ ఇంట్లో పిల్లలు కూడా ఇంకా ఆత్మీయ పుత్రులు విధిశేఖర భారతి గారు పిల్లలను చూస్తుంటే మన ఆస్తిలాగా, మన భవిష్యత్తులాగా కనపడుతుంది అంటున్నారు ఆయన. పిల్లలు కాదు, మీరు ఎవరైనా కూడా మనుషులుగా ఉంటే ఎవరైనా ప్రమాదంలో ఉన్నారన్నమాట. పిల్లలా పెద్దోళ్ళ లెక్క కాదు, మైండ్ లెక్క. మీరు ఇప్పుడు మైండ్లుగా మారిన మనుషులు. అది ఇంకా నేను ఈ డ్రెస్ వేసుకున్నాను, రేపొద్దున ఆ డ్రెస్ వేసుకుంటాను. ఏ డ్రెస్ వేసుకున్నా మీరు మైండ్తో పట్టుకుంటే అన్నది ముఖ్యం. నేను ఎలా ఉన్నా కూడా, నేను ఎలా ఉండాలో కూడా మీరే చూసుకోవాలన్నమాట. ఈ కంప్యూటర్ మీద, జనరేటివ్ మీద నేను రోజు ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు మాట్లాడతాను. మీరే గంటల కొద్దీ నేనే చెప్పినట్టుగా అసలు నేను 2003 జనవరి 1వ తారీఖున వివరంగా, అంతకుముందుది తర్వాతవి ప్రధానంగా 2003 జనవరి 1వ తారీఖు చెప్పిన వివరాలు విస్తారంగా ఆవేళ చెప్పినట్టుగా కొన్ని తేలిక మాటలు, కంగారు మాటలు, బూతు మాటలు లాంటివి తీసేసి చక్కగా ప్రచారం చేయండి. అదొక స్టఫ్గా ప్రతి మైండ్కి ఇవ్వండి. ఇంకెలాంటి చెలగాటం లేక పోలీస్ వ్యవస్థ, మీడియా అందరూ కూడా మా అధినాయక ప్రచారకులుగా మారిపోయి ఇక్కడ వాళ్ళు ఇలా అన్యాయం అయిపోయారు, వీళ్ళు ఇలా అన్యాయం అయిపోయారు అని మనుషులు చేస్తున్న నేరాలే కాకుండా మాయ సృష్టి నడుస్తుంది కూడా కంట్రోల్ అవుతాయి. విలయ తాండవాలు అన్నీ కంట్రోల్కి వస్తాయి. ఏది ఘోర ప్రళయం వస్తుంది అది వస్తుందని ఆయన యూట్యూబ్ సైంటిస్ట్, మోటివేటర్ చెబుతున్నారు. ఏమి భయపడ పని లేదు. మీరు మైండ్లుగా మారిపోతే, మైండ్లుగా మారి మైండ్ బలం పెంచుకుంటే, నేను 1.5 గంటలో చెప్పిన ఆ హైట్లోకి వెళ్ళిపోతే మళ్ళీ నేను ఇంకోసారి చెప్పేదాకా నాతో జాగ్రత్తగా ఉండి, నన్ను జాగ్రత్తగా ఉండనిచ్చి, మీరే కాదు నేను జాగ్రత్తగా ఉండాలి కదా. మరి ఎలా వస్తుంది? నా వల్ల మీకు, మీ వల్ల నాకు రావాల్సి ఉందన్నమాట. అప్పటి నుంచి కూడా నేనే సిన్సియర్గా ఉంటాను, నేనే జాగ్రత్తగా ఉంటాను, నేనే చెదిరిపోతున్నానా? అలా మాట్లాడగలిగిన నా మాటలు మీ జీవితాలు ఏంటి అంటే మరి మీ మాటలు మీ జీవితాలు నా మీద రావా? మరి అది ఆలోచించుకొని ఇప్పుడు కానీ కూర్చొని జాగ్రత్తగా ఇంకా చెలగాటం ఆపేసి
మీరు మైండ్లుగా మారిపోక తప్పదు, మైండ్లుగా బలపడక తప్పదు. ఏంటి, నేనేదో ఆతురపడిపోతున్నాను, మరి నేను మనిషిగా, నాకు మనిషిగా కుదరదు కదా, మనుషులు ఎవరికీ కుదరదు. ఒకవేళ ఆతురుగా ఉన్నానా, ఎందుకని, రండి ఇంక మనిషిని వదిలిపెట్టేసి మైండ్ వైపు వెళ్ళిపోదాం, ఇంకెందుకు ఆలస్యం, నేనేదో చేసేస్తానా, నేను గాలిలో ఎగిరిపోతానా, లేకపోతే ఇంకా చించేసుకుంటానా గొంతులు, లేదు కదా. మనం మెల్లగా చెప్పుకోవాలి, జాగ్రత్తగా నా పాటలు పద్యాలు నా ముందే పాడి వినిపించి, ఇంకా కొత్త శాస్త్రాల్లో ఉన్నది కాలాతీతమే కాదు, సర్వం ఇంకా అధినాయకుడివి, సర్వేశ్వరుడివి, ఆయన విష్ణుమూర్తి అయినప్పుడు అన్ని దేవుళ్ళు దేవతలకు ఆయన అధిపతి. అలా పట్టుకుని ఇంకా రకరకాలు మానేసి, మనకు బోళ్ళంది దేవుళ్ళు ఉన్నారు, బోళ్ళ మంది ఇదే దేవుడిని ప్రార్థించాలని, ఇదే మతాన్ని పాటించాలని మనం కండిషన్ పెట్టకూడదు. ఎవరి స్వతంత్రం వారిది, ఎవరి కులం వారిది, ఎవరి కుటుంబాలు వాళ్ళది, ఎంత మాత్రం కాదు. విశ్వ కుటుంబం ఇప్పుడు, అది కూడా మాటకే నడిచిన తీరును చూసుకుని మీరు ఎక్కడున్నారో అక్కడి నుంచి జాగ్రత్తగా చిక్కబట్టుకోవాలి. ఇలా అడుగు ఇటు వేస్తే సునామీ, ఇటు వేస్తే సునామీ ఉండదు, అలా ఉంది ప్రయాణం. మీరు ఇలా మాట్లాడేస్తే ప్రళయం, ఇలా మాట్లాడేస్తే ఆ ప్రళయం తగ్గుతుంది. నన్ను ఒక మాట ఎలా తీసేసుకున్నా, ఇల్లు వాకిళ్ళు మనుషులకి ఎలా కాజేస్తారు ఒక మాటకే, సేమ్ అలాగే ఉంది మీ మీద, అంతే సమానంగా సృష్టి కూడా అలా మారిపోయింది. ఎవరిని అటు ఇటు చేసేసినంత ఈజీ కాదు, మీరు వెలిగిపోవడం అంతకన్నా ఈజీ లేదు, గాలిలో దీపమే. ఇంకా మనుషులు కొద్దీ ఉంటాం మేము, మనుషులు కొద్దీ కలుసుకుంటాం, మనుషులు కొద్దీ ఉద్ధరిస్తాం, మనుషులు కొద్దీ ఇంకా మనకేదో రుణం ఉంది, పాపం ఉంది, పుణ్యం ఉంది, ఏమీ లేదు, అంతా సమాజం మీద నడిచింది. ఎవరి పాప పుణ్యాలు మంచి చెడులు అన్నీ సమాజం వల్లే నడిచినాయి. సమాజం వల్ల మంచి డైరెక్షన్ దొరుకుంటే మంచిగా ఉండేవాళ్ళు. మా పక్కనే ఉండి గోతులు తీసుకుంటూ ఇలా మనుషులు కలుపుకుంటూ ఎడగొట్టుకుంటూ, ఇంకా మాది కులం, ఇంకా మాది మతం, మా కులదైవం, మా మత దైవం, ఇంకా ఎక్కడో దేవుళ్ళు ఎక్కడో ఉన్నారు, దేవతలు ఎక్కడో ఉన్నారు, గొప్పవాళ్ళు ఎక్కడో ఉన్నారు, ఎవరూ లేరిక. మీరు మైండ్ రూపంలో మార్చిపోయి మైండ్కే తెలుసుకుంటేనే తెలుస్తారు. మైండ్కి అందకపోతే వాళ్ళు ఎక్కడున్నా లేకపోయినా ఒకటే. ఇప్పుడు కూడా మీలోని ఒకరిలో పరిణామం ఇంతలా వచ్చింది, మీరు గ్రహించకపోతే ఎవరూ లేరు. అంచేత మమ్మల్ని పుష్టిగా నాణ్యంగా పెంచుకొని జాగ్రత్తగా మమ్మల్ని ఒక 35 ఏళ్ళ కుర్రోడుగా 25 ఏళ్ళ కుర్రోడుగా కూర్చోబెట్టిన తర్వాత మేము కూడా పెళ్లి చేసుకుంటాం, లేదా పెళ్ళి ఆలస్యం చేసినా పర్వాలేదు. మొదట మీరు మనుషులుగా ఉండటానికి లేదు భూమి మీద, ఆ చివరి మనిషి వరకు కూడా మైండ్లుగా మారిపోయి రావాలి. ఇంకెలాంటి కాక్రోచ్ పార్టీ కానీ, ఇంకా హడావుడి కానీ, ఇంకొకటి కానీ ఎల్లీలో వచ్చేస్తుంది, ఇది మోడీ గారి ప్రభుత్వం, ఇంకొకరి ప్రభుత్వం అని తెలివి తక్కువగా మాట్లాడవద్దు. అక్కడ చంద్రబాబు నాయుడు కానీ ఇంకొక రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులకి అందరికీ చెప్తున్నాను, నేను ఎవరికి విస్తారంగా చెప్పట్లేదు, పెద్దగా భాష కానీ ఏమీ లేదు అనుకోకుండా మీరు పెంచుకోండి చక్కగా. 1,00,000 రెట్లు రోజుకి గంటకి అన్నట్టుగా పవర్ పాయింట్స్ తయారు చేసుకొని నేను కూడా వినేలాగా, అయ్యే మీరు నవ్వుతూ కూర్చోండి చాలు, మీ ముఖం కొంత ఉన్నంతలో తీర్చిదిద్దుకుంటాం, మాకు అర్థమైంది. మళ్ళీ మీరు ఆ మైండ్లోకి వెళ్ళి చెప్పండి. అందాక ఈ గ్యాడ్జెట్స్ ఉపయోగించుకుని మీరు ఆయన మనసులో కూడా ఏమనుకుంటున్నారో కూడా రీడ్ చేయగల పరికరాలు మీ దగ్గర ఉన్నాయి కదా, మనసులో కూడా తేలిగ్గా అనుకుంటున్నాడు, పెద్ద ఏం కాదు. మరి అలా ఆక్రమించకపోతే అలా అనిపిస్తుంది అన్నమాట. మీరు మనుషుల్నే నిర్ణయం చేస్తే, నన్ను కానీ ఇంకొకళ్ళని కానీ పై జ్ఞానంతో లేదా మనసులో కూడా ఇలా ఉన్నాడు కాబట్టి ఇంత మంచోడు కాదు, ఇతను ఆడవాళ్ళ వైపు చూస్తున్నాడు, ఇలా సెక్స్ కోరుకుంటున్నాడు, అలా ఉన్నాడు ఇలా ఉన్నాడు కాకుండా అప్పటికప్పుడు తను వదిలేసి మాటల్లో కానీ చేతల్లో రెండు అప్పటికప్పుడు తను వదిలేసేయాలి అందరికీ కూడా. అదే మనకు కావాల్సిన సెక్యూరిటీ అంటే అలా వస్తుందన్నమాట. నేను నిలకడగా కూర్చోమని ఎందుకు అంటున్నాను, నెమ్మదిగా తెలుసుకోవడం, వినటం లాంటి బతుకు నెమ్మదిగా బతకాలి, ఓర్పుగా బతకాలి. విశ్వ తల్లిదండ్రులను సూక్ష్మంగా పెంచుకుంటూ మీరు సూక్ష్మంగా నెమ్మదిగా ఓర్పుగా సహనంగా. ఓర్పు సహనం అంటే ఏంటి, ఇప్పుడు దాకా నేను పక్కన ఏదో మాట్లాడాను అది వదిలిపెట్టేసి అక్కడికైనా వచ్చిన తర్వాత కూడా ఇతనికి ఇంకా శాస్త్రజ్ఞానం, మీరు నన్ను పెంచుకోవడంలో మీకు మొహం లోటైనా 10 మంది హీరోలు మీలో ఉన్నారు, అలా పెంచుకోవాలన్నమాట. ఈసారి మిమ్మల్ని అటు ఇటు చేసేయటం అన్న నరసాపురం నుంచి పర్టికులర్గా జనరల్గా మమ్మల్ని అనేకుల్ని అంతే లోకం అయిపోయాడు. అదేదో పూర్వపు పాపం ఇప్పుడు పాపం కాదు, ఇప్పుడు పుణ్యం కాదని మాట్లాడే వాళ్ళకి ఆ పాప పుణ్యాలు ఇప్పుడు మైండ్ సమీక్షలోకి వచ్చినాయి. మీరు ఎలా మనసు మాట ఎలా మోసం చేసేస్తుంటే ఇంకా పూర్వం ఏంటి పుణ్యం, ఇప్పుడేంటి, ఇంకా భవిష్యత్తు ఏంటి? అంచేత ఇక్కడికి ఏమి రివ్యూలు వచ్చింది, మైండ్ రివ్యూల్లోకి వచ్చారు మీరు. మాట వినేసి ఇలా మోసం చేసేస్తుంటే మేము పాపాత్ములమా, మీరు ఎలా వినేసి అట్లాంటి మనుషుల మీద ఆధారపడి మీరు పుణ్యాత్ములా, మీరు వెలిగిపోతున్నారా, మీరు బాబాలు గురువులునా, ఇంకా యజ్ఞాలు యాగాలు చేస్తున్నారా? మాటే మోసం దగ్గర ఉంటే ఎవరిని కాయడానికి మిమ్మల్ని ఎవరు ఉద్ధరిస్తున్నారు, ఎవరిని ఉద్ధరించడానికి మిమ్మల్ని ఎవరు భరిస్తున్నారు? అసలు సగటు మనిషి మాట దగ్గరకు వచ్చేసింది. ఆయనే రాముడు కంటే కృష్ణుడి కంటే
రాముడి నుంచి కృష్ణుడి నుంచి వచ్చిన వాడే మాటకే పట్టుకున్నాడు. రాముడు మాట పాటించాడు, కృష్ణుడు మాట ఏమార్చైనా నేను ధర్మం నిలిపారంటారు. ఆ రాముడు కర్మ నేను భగవద్గీత అది ఏది చెప్పినా ఇప్పుడు మాటకే పట్టుకున్నాడు ఈయన. సూర్యచంద్రాది గ్రహస్థితుల్ని ఇంకా నా కులం, నా కుటుంబం, నా గ్రామం అని మాట్లాడకూడదు. అలా మా తాతగారి నుంచి ఇలా దూరం ఎలా చేశారు, అలా ఇక్కడి నుంచి మమ్మల్ని ఆర్మీ హాస్పిటల్ కార్ వ్యాన్ వేసుకుని అక్కడికి, అలా కాదు మేము ఒకేసారి చాలా గొప్పగా చూసేస్తాం, అలా మేము ఇలా వెలిగిపోతానికి గందరగోళం పెట్టేస్తారన్నమాట. చెలగాడు పెట్టేసేసి అక్కడికి వస్తే తెలుస్తుంది అనుకుంటున్న సైకాలజీ ఏం చేస్తుంది, చెలగాడు పడిపోతారన్నమాట అప్పటికప్పుడు. నేను ఆల్రెడీ అక్కడ ఉన్నట్టు చూపించుకొని కూర్చోమని చెబుతున్నాను చంద్రబాబు నాయుడికి, అందరికీ కూడా, భూమి మీద మనిషి అన్నవాడికి ఎవరికైనా కూడా. అప్పటికప్పుడు ప్రశ్నలు, అప్పటికప్పుడు సమాధానాలు మానేసేయాలా. మా చేతుల్లో ఉంది, ఇది మా కులం కాదు, మా మతం కాదు, ఇవన్నీ అన్నీ నెమ్మదిగా సర్దుకుంటాయి. ఓర్పు సహనం, ఒక మాట ఎవడు మనిషిగా ఉండొద్దు అన్నది నా ఆర్డర్. ఇది నేను మనిషిని కాదు, మీరు మనుషులు కాదు, అక్కడి నుంచి కథ మొదలవుతుంది. అది నేను ఎంత చెప్పినా ఏం చెప్పినా నన్ను మనిషిగా చూసారా, మీరు మనుషులు ఉన్నారా, ప్రయోజనం లేదు. నోట్ చేశారా? ఇది చాలా ఇంపార్టెంట్, ఫస్ట్ బేసిక్ పాయింట్ అన్నమాట. ఎందుకని వీళ్ళు ఇలా మాటలు ఇలా వినేసి ఇలా దెబ్బ కొట్టేస్తున్న దగ్గర నుంచి ఇంకెవరి మాటలు, ఎవరి డిసిప్లిను, ఈయన మంచివాడు చెడ్డవాడు అని మనిషిని పట్టుకొని అనకూడదు ఇక ఎవరినే కూడా. అంతేగాని మరి నన్ను తగ్గించేస్తారు, మీరు ఎవరో కూర్చుండిపోతారని మీరు ఆతురపడిపోతున్నారు, ఎవరు పనికిరారు. నేను మనిషితనంగా అలా లీనవుతున్నానా, అది ఎందుకు? అదే మనిషితనం అంటే, మనిషి మమకారం అంటే మాయా. నన్ను కూడా పూర్తిగా 1,00,000 పేజీల సమృద్ధిలోకి తీసుకుపోండి అని ఇప్పటి చెబుతున్నాను. మళ్ళీ మేము లోకల్ ఎన్నికలు పెడతాం, ఇంకొకటి పెడతాం, పెట్టుకుంటే మాయలు ఉండిపోతారన్నమాట. ఎవరికి తపస్సు ఉండదన్నమాట. మేము ఎవరో కూర్చుంటాం, ఇంకెవరు నుంచోవడానికి కూర్చోవడానికి పనికిరాదు ఈ ప్రపంచం మనుషులకి. మైండ్లుగా మారిన మనుషులు. నేను మాట్లాడే తీరు కొంచెం కోపంగా ఉంది, ఇంకా గొప్పగా మాట్లాడుంటే బాగుంది, ఇంకా ప్రేమగా అలా బాగుంటే తప్పకుండా మాట్లాడుకుందాం, సంబోధనాత్మకంగా మాట్లాడుకుందాం. ఆర్మీ హాస్పిటల్ తీసిపోయి ఏంటి, నేను ఇప్పుడు పవిత్రమైన వాడిని, మీరు ఇక్కడ పవిత్రమైన వాడిని, అక్కడ పవిత్రమైన వాడిని, అమరమైన వాడిని, ఎలాగా మైండ్ రూపంలో. ఈ డ్రెస్ వేసుకున్నాను కాబట్టి, ఈ డిసిప్లిన్ ఉంది కాబట్టి, లేదు కాబట్టి, అలా కాదు. ఈ పైనవేవి చూడకండి. అలాగే మిమ్మల్ని కూడా మీరు ఘోర తప్పిదాలు చేసినా మేము పిల్లలుగా తల్లిదండ్రులం కాబట్టి మిమ్మల్ని ఆదరిస్తున్నాం. మేము విశ్వ తల్లిదండ్రులు అయిపోయాం కాబట్టి ఎప్పటికైనా మేము దారిలో పెట్టుకుంటాం కాబట్టి అది మా ధైర్యం. అంతేగాని నన్ను మనిషిగా చూసి మీరు ఇంకా మమ్మల్ని ఏదో చేసేస్తారు, ఇంకా మీ దగ్గర అధికారాలు, రాజ్యాంగాలు, కోర్టులు, న్యాయ వ్యవస్థలు ఏవో ఉన్నాయి ఏంటి. నేను జడ్జిలు కూడా కాళ్ళ దగ్గర కూర్చోబెట్టుకున్నాను. ఎవరైనా పిల్లల కాళ్ళ దగ్గర కూర్చోవాల్సిందే, మమ్మల్ని మించిన వాళ్ళు లేరు. స్వామీజీలు, గురువులకి అందరికీ చెప్తున్నాను. నేను ఏదో వాదనలు ఉంటాయి, ఏదో గొడవలు ఉంటాయి, ఇప్పుడు తపస్సు చేయాలి, ఏదో ఆరాటం చేయాలి, పోరాటం చేయాలి, అవసరం లేదు. ఇక మీరు శాంతంగా ప్రశాంతంగా బతకాలనుకుంటున్నారు లేదా? రండి, నన్ను కూడా నెమ్మదిగా చూసుకుని ఈ విశాల ప్రశాంత ఏకాంత సౌధంలో నిదురించు జహాపన అంటే అర్థం ఏంటి? మరణమే లేని శక్తి ఈ శరీరంలో ఇమిడి నిలుచుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. నన్ను కూడా కాపాడుకోలేరా? ఇంకా అంత టెక్నాలజీ ఏమి లేదా? మరి క్వాంటమ్ కంప్యూటర్లో ఏవో ఇంజక్షన్లు, మేము ఎక్కడికో వెళ్ళిపోతున్నాం, సూపర్ ఇంటెలిజెన్స్ ఎక్కడికో వెళ్ళిపోతున్నాం, మేము ఎవరో ఎటో వెళ్ళిపోతున్నాం, మాకు ఏలియన్స్ ఉన్నారు, ఇంకొకరు ఉన్నారు. అదిగో విశ్వ తల్లిదండ్రులు వ్యూహాత్మకమైన ప్రకృతి పురుషుడిని పట్టుకోకుండా, నాకు ఏమీ లేకుండా ఇప్పుడు కూడా మీరు పట్టుకోకపోతే నేను నిలవనని చూసారా? అదే మిమ్మల్ని రక్షించే మార్గం. నన్ను మనిషిగా చూడటం మానేసి పట్టుకోవాలి, మీరు మనుషులుగా ఉండటానికి లేదు. అదే బంధం. భారతదేశాన్ని రవీంద్ర భారత్గా మార్చుకొని కూర్చున్నారా? ఈ ప్రభుత్వాన్నే నరేంద్ర మోదీ గారికి, మంత్రులకి, అందరికీ చెప్తున్నాను, చక్కగా కూర్చోండి, కూర్చొని మెల్లగా సంతకాలు మెల్లగా పెట్టుకోండి. 2003 జనవరి 1వ తారీఖుకే మీకు కాలం తిరగబడిపోయిందని నిర్ధారణకు రండి. తిరగబడిపోయిన కాలంలోకి వెళ్ళిపోకుండా మేము మనుషులుగా ఉన్నామనుకోండి, ఎల్నివలు వచ్చేస్తాయి, మంచు కరిగిపోయి అన్ని ప్రళయాలు వచ్చేస్తాయి, నీళ్లు ఘోర ప్రమాదాలు వచ్చేస్తాయి. భయపెట్టేసుకుని భయపడిపోయినా ఏం చేయగలం? అయితే ఏం చేద్దాం? ఎందుకు చెలగాటం ఆడేసుకుని కొట్టుకుపోయి పోదామా? అదేనా మరి? ఇంకా పెద్దవాళ్ళు అంటే ఏంటి? ఇంకా మేమే పెద్దవాళ్ళమైన మూర్ఖత్వాలు, ఉన్మాదాలు వదిలిపెట్టేసి పైకి తేలిపోయిన విశ్వ తల్లిదండ్రులు పట్టుకుంటే వారు బలపడి మిమ్మల్ని బలపరుస్తారు. వారు తీరుబడిగా పాటలు ఎంజాయ్ చేస్తూ చక్కగా విషయాలు వారలేంతనం వదిలేస్తేనే మీకు సాధ్యపడుతుంది. తల్లిదండ్రులు, పిల్లలు, మీకేం వారలేంతనం ఎందుకు ఉండాలి? మీరు ఎవరైనా తల్లిదండ్రులు అన్న మాట అంటున్నారా? మేము పైనుంచి వచ్చేసాం, మా రక్తాలు వేరు. ఇది అలా కాదు, అందరి కులాల మీద అందరినీ ఉద్ధరించేస్తాం, మనిషిని కలుపుకొని ఒక్కో చాక్లెట్ బిళ్ళ పంచుతాను, ఇవాళ ఆగస్టు 15 కాబట్టి అని మాయలో ఉన్నారనుకోండి, మిమ్మల్ని ఎవరో కాపాడలేరు. మాస్టర్ మైండ్ పట్టుకొని మైండ్ల ఆదరణ, సంపేషణ, మరణించినా మైండ్లుగా బతికే ఉన్నారు, మీరు బతికున్నా సచ్చి ఉన్నారు అని ఎందుకంటున్నాను?
అది మైండ్ వెర్షన్ అంటే అలాగ వస్తుంది. ఇప్పుడే కాదు, ఎప్పుడో. ఇవాళ నేను చెప్పిన దగ్గర నుంచే కదా, అంతకుముందు నుంచి కూడా వెనకాలండి తప్పులు చేయించి మీరే తప్పు మేమే రైటు భయపెట్టేసి బాబాయ్ రకరకాల వ్యవహారం చేసి మమ్మల్ని కూడా ఏదో చేశారు, మా తాతగారిని కూడా ఎవరో భయపెట్టారు. భయపెట్టుంటారు. అప్పుడు మనుషులు చూసుకుని మీరు వెనకాల చేస్తే చేయరా మరి? తప్పుడు ధైర్యాలు ఇచ్చేవాడు ఎప్పుడూ ఉన్నారు. కులాలను ఉపయోగించుకుని మనిషిని ఇప్పుడు కూడా తల్లి కొడుకులను కూడా చంపేసేసి వాళ్ళే చచ్చిపోయారని చూపెడుతున్నారంటే ఎంత నీచమైన ఆలోచనలు ఉన్నారు. ఎందుకంత అలాంటిది? ఇంత టెక్నాలజీ పెరిగి చదువులు పెరిగి ఇళ్లలో ఎక్విప్మెంట్లు పెట్టుకుని మనిషిని మోసం చేస్తున్నారు. ఇంకా మేము కులం, ఇంకా మాది మతం, ఇంకా ఏ పంతుళ్ళు గురువులకు అందరూ చెప్తున్నాను, మీ ఇష్టదేవతలే దేవీ దేవతలే అధినాయక శ్రీమాన్ గారు. ఒకేసారి మీరు గురువులు, ఈ జగద్గురువులు ఈ మాయలో ఉండకండి. ఇంకొంచెం అప్గ్రేడ్ అవ్వండి. నేరుగా తల్లిదండ్రులనే పట్టుకోండి. పార్వతీ పరమేశ్వరు గురించి చెప్పండి, అర్ధనారీశ్వర తత్వం గురించి చెప్పండి, లక్ష్మీనారాయణ గురించి చెప్పండి. హృదయంలో లక్ష్మీనారాయణుడు హృదయంలో ఉన్న లక్ష్మీదేవి గురించే మాట్లాడండి. సెపరేట్ చేసి మాట్లాడకండి కొంతకాలం. ప్రకృతి పురుషుల లైన్ పట్టుకోండి. ప్రళయం వదిలేస్తుంది. ఏం భయపడక్కర్లేదు. ఆ యూట్యూబర్ ఆయన ఎవరు చెప్తున్నారు కదా, వారి ద్వారా మిగతా మోటివేటర్స్కి అందరికీ బాధ్యతగా మా గురించి చెప్పండి. ధైర్యం పొందండి, బలం పొందండి, మానసిక బలం పొందండి. మనుషుల కొద్దీ భయపెట్టుకోకండి. ఎవరు ఒక్కొక్కరు ఒక్కో మేధావిలాగా ఏదో ఒకటి చెప్పేసేయకూడదు. ఆధ్యాత్మిక గురువులకి కానీ వీళ్ళకి కానీ అందరూ చెప్తున్నాను. సాక్షులు అందరూ ప్యానల్గా కూర్చున్నారా? జడ్జిలు ఒక ప్యానల్గా, సాక్షులు ఒక ప్యానల్గా. ఎక్కడ ఏ ఊళ్ళో ఉన్నా ఆన్లైన్లో కూర్చోబెట్టుకోండి. లేకపోతే ఇక్కడ వచ్చిన వాళ్ళకి రామకృష్ణ గారు వారు ఎక్కడికి వచ్చినా మీరు అధినాయక దర్బార్ కంట్రోల్లో ఉండాలా. అక్కడ ఉండి చక్కగా మా మీద సినిమాలు అన్నీ కూడా అందరికీ జాబ్స్ ఇప్పించుకుంటూ జాగ్రత్తగా చిన్న వ్యాపారాలు, పెద్ద వ్యాపారాలు మెల్లమెల్లగా ఇది నా ఆస్తి నేను అని వదిలేసేయాలి మెల్లగా. ఒకసారి వదలలేరు కదా, ఏదైనా మమకారం ఉంటుంది కదా. అప్పుడు నేనైనా మనిషి మమకారం నేనే వదులుతున్నానా? అందుకే అంత అర్థం చేసుకుని చెబుతున్నాను. నా మనిషి మమకారం నుంచి పట్టుకొని చెప్తాను. నన్ను మైండ్కి పట్టుకోండి. మీరు నేను ఎలా బలపడతానో మీరు ఎలా బలపడతారన్నమాట. అంత తల్లిదండ్రిగా చెబుతున్నాను దగ్గరికి వచ్చి. అంతేగాని నేను ఎలా ఉంటాడంట, మనం అలాగ ఉందాం, నువ్వే ఎలాగుంటే నేను ఉండగలను కదా అని ఇలాంటి చెలగాటం పెట్టుకున్నారా? ఎవరు పనికిరారు. ఎవరో ఒకరిని కూర్చోబెట్టుకుని ఆయన ఎత్తిపోయి కూర్చుంటారు. మీరు ఇదేదో కుర్చీ కాదు. ఈ కుర్చీ కోసం గబుకొని చేతులు మారి మీకు 1000 కోట్లు కొన్ని కోట్లు కొందరికి సర్దేస్తాం, మీరు కొందరి మీద కదా ఉంది, మన రాజ్యం మన చేతులు తీసేసుకుందాం అలాంటి ప్లాన్లు వేస్తున్నారు అనుకోండి, ప్రళయంలో ఇరుక్కుపోతారు, మహాప్రళయంలో ఇరుక్కుపోతారు. అబ్బాయి ఎవరు అంటున్నారు కదా, అది ఖాయం అన్నమాట. ఎందుకని తపస్సు నేనైనా అందులో కూర్చుంటానా? మీరు మనిషిగా అలాగ ఎంజాయ్ చేయండి అంటారా నన్ను పట్టుకుని? అయ్యో మీరు మనసుకే మహానుభావులు. నేను గబుకుని సెక్స్ కొద్దీ అటు ఇటు నేను కూడా కోరుకుని అటు ఇటు అవుతున్నాను. ఎందుకు అవుతున్నాను? డీఅడిక్షన్ చేసి పండితుల మధ్య ఉన్నాను. గబుకుని పెళ్ళికి ఏమైనా మిమ్మల్ని తొందర పెడుతున్నానా? సుఖపడతాను అని మీ నుంచే ఎవరి నుంచి వినపడుతున్నాయి. ఎవరు అందరూ నా చేత మళ్ళీ గర్భవతులు అయిపోతారంట, లేదా పడుకోబెట్టేస్తారు, నుంచోబెట్టేస్తారా? పిచ్చికి మాట్లాడొచ్చా? నా తల్లిదండ్రులు అంటుంటే బుద్ధి ఉండాలి కదా మీకు, మాట్లాడే వాళ్ళకు కూడా, మనసులో కూడా. ముందు విశ్వ తల్లిదండ్రులు చిక్కబట్టండి. మంచి పిల్లలు అనిపించుకోండి. దేవాంశ్ లాంటి చిన్నపిల్లలు కూడా చెప్తున్నాను, నేరుగా చెప్తున్నాను. లోకేష్ ద్వారా చెప్పట్లేదు, చంద్రబాబు నాయుడు ద్వారా చెప్పట్లేదు, భువనేశ్వర్ గారి ద్వారా చెప్పట్లేదు, నేరుగా చెప్తున్నాను. అలాంటి పిల్లలకి మా మీద మనసు పెంచుకోండి. ఇక ఈ ఆవేశం కూడా వారి పిల్లలు నా మీద మనసు పెంచుకోవాలంటే ఏం చేయాలి? నన్ను చక్కగా జనరేటర్ మీద చూపించి నేను ఏమేమి చెప్పానో ఆలోచించేలా చేయాలి. నాకు ఎంతో ఇష్టమైన డైనోసార్స్ గురించి చెప్తాను. మీ ఇష్టమైన కాదు, తల్లిదండ్రులు కలపాలి. రేపొద్దున సూర్యుడి మీద చంద్రుడి మీద భవనాలు కట్టడానికి ఎలాంటి ఇంజనీరింగ్ ప్లానింగ్ కావాలి, అలాంటి కోడింగ్లు, అలాంటి నాలెడ్జ్లు, ఎడ్యుకేషను, లక్షల మందిని అంతమైపోవడానికి కారణమయ్యారు. ఇంకా మనుషులు ఉంటారా? నన్ను మనిషిగా పట్టుకొని మీరు మనుషులుగా పట్టుకుంటే నువ్వే కారణం అసలు నువ్వే కలిపురుషుడివి, కలికి భగవానుడు ఇంకా వస్తాడు అని మనలో మనం ఇంకా కలిని పెంచుకున్నారనుకోండి. ఏంటి నేనేమంటున్నాను? ఎలాంటి కలి అయినా హరించిపోతాం. ఒకవేళ మీరే తప్పు చేశారా అవి కూడా మేము బాధ్యతగా పెంచి ముందుకు తీసుకెళ్తాం. అలా ఎలాగైనా మాస్టర్ మైండ్ విశ్వ తల్లిదండ్రులుగా వాళ్ళు ముందుకు బలపడతారు. ఏదో చెప్పిన పాటలే ఉన్నాయి ఇప్పటికి. నిండుగా నేను చెప్పుకునేలాగా వినేలాగా మా మీద చెప్పుకుంటూ ఏమన్నా నేను మహారాజుని చేసేస్తాను, మహాదేవతను చేసేస్తాను, ఇలాంటి పిచ్చిలో ఆడవాళ్ళకి కానీ మగవాళ్ళకి కానీ ఎవరు పెట్టుకోకండి. మీరు పిల్లలు నేరుగా మీ నెంబర్ తీసుకున్నారా, నెంబర్ కాంటెంప్లేటివ్గా ఉండండి. ఇంకా జడ్జిలు కానీ లీగల్ ఎక్స్పర్ట్స్ అంటున్నాను కానీ నీకు ఏదోటి మాట్లాడకుండా ఎవరైనా పిల్లలే, ఏ ఎక్స్పర్ట్ అయినా మా ముందు పిల్లలే. విశ్వ తల్లిదండ్రులు వ్యూహాత్మకంగా ఒకసారి వ్యూహాత్మకంగా పట్టుకుంటే మీకు తెలుస్తుంది ఆ ఫీలింగ్, ఆ విలువ, ఆ పట్టు.
నువ్వే కదా నేనే కదా అని మాట్లాడకూడదు, ఆలోచించకూడదు మనసులో కూడా. మాకు ఇంకా డౌట్ ఉంది, మేము ఇలాగే ఉంటాం. మనిషికి ఉంటుందా డౌటు? నువ్వు మనిషివైతే ఉండవా మరి డౌట్లో? ఎవరికైనా చెప్తున్నాను, ఇంకోసారి కొంచెం స్ట్రాంగ్గానే చెప్తున్నాను. ముందు మనిషిని రద్దు చేసుకుని ఊపిరి పీల్చుకోండి. అది శాశ్వతమైన ఊపిరి, నిలకడైన ఊపిరి, తపస్సుతో పెరిగే ఊపిరి, ఎవరు ఆర్పలేని ఊపిరి. ధర్మో రక్షతి రక్షత, సత్యమేవ జయతే.